ఏమండి ఏవండి ఏమండి ఏవండి మరి లేవండి. లేవండి. ఏందే ఏమైందే? అబ్బా ఏందే పన్ను లేపుకొని వచ్చిండు. ఇగో నా చీర ఎట్లుందో చెప్పు. నా చీర ఎట్లుందో చెప్పు. ఫస్ట్ నిన్ను పిలిచింది నేను, నాది ఎట్లుందో చెప్పు. అయితే ఫస్ట్ ముట్టుకున్నది నేను, నాది ఎట్లుందో చెప్పు. ఏందే మీ లొల్లి? నన్ను ఆగామాగంలో తీసుకొచ్చింది గిందుకా? ఇగో చెప్తున్నాను, పొద్దుగాలని రెడీ అయినా నీకోసమని. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ నా చీర గురించి చెప్పలేదనుకో, ఇక ఉంటది చూడ నీకు. నీకోసమని నిన్ననే రెడీ అయి ఉన్నా. ముందు నాది గిట్లా చెప్పలేదనుకో నీకు ఫుడ్ కట్టు. ఇగో కట్ అయితే కట్టు గాని, నీకు నేనున్నా కదా, నీకు ఇష్టమైన కోడి కూర మేక తలకాయ అండి పెడతా. ముందు నాదే చెప్పు. అట్లనా? దాన్ని కనుక ముందు చెప్పినావనుకో ఆ కోడి కూరలా మేక తలకాయలా ఇంత పురుగుల మందేసి కలిపి పెడతా. దెబ్బకు సచ్చి ఊరుకుంటావు. సచ్చినా సరే నాదే ముందు చెప్పు. కాదు నాదే ముందు చెప్పు. కాదు నాదే చెప్పు. నాదే చెప్పు. నాదే హే, ఆపండి. మీరు మీ చీరల లొల్లి. ఒక్క పెన్న ఉంటేనే ఎంతో అదృష్టవంతుడు అంటారు, కానీ నాకు ఇద్దరున్నారు. ఇంకా నేనెంత అదృష్టంగా ఉండాలి? కానీ మీరేమో నాకు కూరల విషం పెట్టి చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా అర్థమైంది. ఇద్దరు పెళ్ళాలు ఒక పెళ్ళం ఉన్నోడు అదృష్టవంతుడు కాడు. అసలు పెళ్ళే చేసుకో చూడు. అగో అగో ఆడే ఆడే అదృష్టవంతుడు అంటే. గసంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఒక్కనివి ఉండాల్సింది. ఒక్కడివే ఉండాలనుకున్నావు. ఫస్ట్ పెళ్లి ఎందుకు చేసుకున్నావు, తర్వాత నన్నెందుకు చేసుకున్నావు? ఏందే ఏమన్నారు? ముందుకు పెళ్లి చేసుకున్నానా? నన్ను ప్రేమించి నా ఎంటవాడి పెళ్లి చేసుకున్నారాక నన్ను చంపి ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అని అంటున్నారా? అక్కను చేసుకున్నా కదా అని నువ్వు కూడా నన్ను ఇష్టపడి నా ఎంటవాడి పెళ్లి చేసుకోకపోతే చస్తాను బెదిరిస్తే నిన్ను కూడా చేసుకున్నా కదనే. బెదిరితే చేసుకుంటావా? ఒక్క పెళ్ళని సరిపోదా నీకు? ఏందే ఏమన్నావు? మళ్ళాను నీ అమ్మ చెల్లె బాధపడితే నేను చూడలేను, అది చస్తే నేను తట్టుకోలేనని నీ చెల్లె మెడలో తాళి కట్టరాక నా ఎంట పడి నన్ను చంపినాం కదనే. ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అంటున్నావా? సరే సరే తీ, అప్పుడేదో అట్లా అయిపోయింది. అయినా ఇప్పుడు మేము నిన్నేమన్నా కానీ అంత కోపానికి వస్తున్నావు. మొగుడు కదా అని ఏదో సరదాగా ఆట పట్టించినాం అంతే. దానికి ఫీల్ అయితే ఎట్లా చెప్పు? చెల్లి, నా చీర కన్నా నీ చీరనే బాగుంది తెలుసా? ఏందక్క నువ్వు మరీను? నా చీర కంటే నీ చీరనే బాగుంది. కాదు 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 ఇప్పటిదాకా ఎవరి చీర బాగుంది ఎవరి చీర బాగుంది అని లొల్లి చేసిండు. ఇప్పుడేమో నీది బాగుంది నీది బాగుంది అనేమో లొల్లి చేస్తుండు. మీరు గిట్లా ఇప్పుడు లొల్లి ఆపలేదు అనుకో, మీ ఇద్దరు పేర్లు రాసి మీరు కట్టిన చీరతోనే ఉరేసుకొని చస్తా. అమ్మో నా చీరనా? వద్దు, దాని చీరతో చావు. నా చీర ఎందుకు? దాని చీరతోనే చావు. అసలే నా చీర కాస్ట్లీ. కాదు దాని చీరతోనే చావు. కాదు దాని చీరతోనే చావు. కాదు దాని చీరతోనే కాదు చావు. దాని చీరతోనే చావు. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. నేనేం చేసినా అందులో వీళ్ళు లొల్లిని ఎత్తుకుంటారా?
ఏమండి తినండి, నా చేత్తో మీకు ఇష్టమైన టమాటా పప్పు వండాను, తినండి. అబ్బా, టమాటా పప్ప నాకెంత ఇష్టమో. ఏమండి, మీకు ఇష్టమని నా చేత్తోని ఆలుగడ్డ ఫ్రై చేసి మరీ తీసుకొచ్చిన, తినండి. ఆలుగడ్డనా? అమ్మో, నాకెంత ఇష్టమో. ఏమండి, మీకోసమని పప్పు నానబెట్టి టమాటా ముక్కలు కోసి పోపు పెట్టి కమ్మగా టమాటా పప్పు అనుకొని తీసుకొస్తే నా వంట కాదని ఆ కుళ్ళిపోయిన ఆలుగడ్డల కూర తిందామని చూస్తున్నావా? ఆహా, ముందు నీ వంటనే తింటా. ఓయ్ ఏంది దాని వంట తింటా అని చూస్తానువా? నీ కోసం ఆలుగడ్డలు గట్టిగున్నా కోసి పొయ్యి మీద వేసి మరీ వంట చేసుకొని వచ్చిన, దాని పాసిపోయిన పప్పు తింటా అని చూస్తానువా? లేదు, ముందు నీ వంటనే తింటా. నువ్వు గిట్లా నేను చేసిన వంట ఫస్ట్ తినకపోతే ఇప్పటి నుంచి వంట చేసుడే బంద్ చేస్తా నేను. అబ్బో, చేసినది పెద్ద వంట. నువ్వు చేసిన పప్పు రోజు తిని తిని రాత్రి అంతా ఒకటే సౌండ్స్. నువ్వు నేను చేసిందే తినాలి. సై, మీరు కొట్టుకొని నా పర్సనల్ ఎందుకే బయట పెడతారు? ఇగో అవన్నీ కాదు, నేను చేసిందే తినాలి. కాదు నేను చేసిందే తినాలి. కాదు నేను చేసిందే తినాలి. కాదు నేను చేసిందే తినాలి. కాదు నేను చేసిందే తినాలి. నేను చేసిందే తినాలి. కాదు నేను చేసిందే తినాలి. నేను చేసిందే తినాలి. అమ్మండి ఈ లొల్లి, కనీసం తిండి కూడా చక్కగా తినట్లేదు. చీ, నా బతుకు. ఇప్పుడేంది ఈ వంట చేయాలి గంటగా ఇటీ. చాలా చాలా గౌరీ, కడపంత ఏంది నువ్వు కూడా అంటాంది. ఏమిరా సీనుగా ఇంటెనక పడకేసినావు? ఏం లేదురా, ఇంట్లో వండబుద్ధి అయితే లేదు. అదేందిరో, పెళ్ళాలు లేనోళ్ళకు ఒంటరిగా ఉన్నోళ్ళకు నిద్ర పడతలేదంటే అర్థం ఉంది. నీకు ఇద్దరు వెళ్ళాలున్నా నిద్ర పడతలేదంటే ఏదో పెద్ద సమస్యనే ఉందిరా. రే సీనుగా, ఏమైందిరా? సీను రే, ఏమైంది? ఏం చెప్పాలరా నా బాధ? ఊరు మొత్తం సీనిగానికి ఏంది, ఇద్దరు పెళ్ళాలు, వాళ్ళ లైఫ్ మస్తు మంచిగా ఉన్నది అనుకుంటాను. కానీ ఏం చెప్పాలా నా బాధ, లోపల పడే బాధ నాకే ఎరుక. నువ్వు చెప్పేది వింటుంటే ప్రాబ్లం అంతా నీ పిల్లలతోనే అని అర్థమైందిరా. అసలు ఏం జరిగిందిరా? నా బాధ అట్టే చెప్తే అర్థమయ్యేది కాదురా, ఇంత చుక్కుంటే అర్థమవుతుందిరా. అరే సీనా, సుక్క పడ్డదిరా. ఇక ముచ్చడేందో నువ్వు చెప్పురా, నీ బాధ చెప్పు. అరే, నాకు ఇద్దరు పెళ్ళాలు. ఆ ముచ్చట ఊరందరికీ తెలుసు, మ్యాటర్కు రారా. వస్తా. నా మొదటి పెళ్ళ ఉన్న చూడు, అది పెద్ద కంచురా. అది నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు తాగిత్తందిరా. అయితే చిన్న పిల్లం మంచిదంటావు? అమ్మో, అది ఇంకా పెద్ద కంచురు. ఈత రాణం తీసుకుపోయి సముద్రం వేసి ఈత కొట్టుమంటది. అంటే నీ ఇద్దరి పిల్లలతోని సమస్య ఉందంటావు? సమస్య అంటే మామూలు సమస్య కాదురా, చాలా పెద్ద సమస్య. పెద్దదాని మాట వింటేనేమో చిన్నదాని కోపం, చిన్నదాని మాట వింటేనేమో పెద్దదాని కోపం. సరే తీయ అని ఇద్దరి మాట విన్నానుకో, ఇక ఇద్దరి కోపమేరా. పిల్లాలంటే అంతేరా, ఒక పిల్లమైనా ఇద్దరు పిల్లలైనా వాళ్ళతోని గెలుసుడు అంత ఈజీ కాదురా సీనుగు. అరే, రోజు తిండి కాడ పడే నా బాధ పగోని కూడా రావద్దురా. నా కడుపుగా నీ నోరు ఉండేది ఉంటేనా అమ్మ నా బూతులు తిట్టేదిరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, దీనికి పరిష్కారం నా దగ్గర ఒకటి ఉంది. అరే, అదేందో జర చెప్పి పుణ్యం కట్టుకోరా.
నీకు ఎంతమంది పిల్లలు? నీకు తెలవదారా ఇద్దరా అని? ఆ, తెలుసు గాని ఇప్పుడు ఒకవేళ ఆ 2 సికలకు ఇంకొక సిక కలిస్తే మూడో శిఖ అంటే నాకు అర్థం కాలే. చెబిటై. ఏందే ఏం చూస్తుండ్రు? షాక్ అయ్యారా? రోజు మీ ఇద్దరు ఏం కొట్టుకుంటారా అని ఇంకేమను పెళ్లి చేసుకున్నా. ఎవరి చీర మంచిగుందో ఎవరి వంట మంచిగుందో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు నుండి అన్ని ఈమెనే చూసుకుంటుంది. ఏమండి ఏంటిది గిట్ల చేసిర్రు? మాతోటి మీకు ఏమైనా కష్టం ఉంటే మాకు చెప్పాలి కానీ ఇట్లా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తారా? ఏమండి ముందు ఆమె ఇంట్లో నుండి బయటికి పంపియండి, నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పటి నుంచి ఎవరి చీర బాగుందో ఏం అడగం. అవునండి, ఎవరి కూర మంచిగుందో అని కూడా మేమేం అడగం. ఎందుకు? మీరు అవన్నీ అడగాలి, అవన్నీ అడుగుతేనే కదా నేను తన చీర బాగుందని చెప్తా. మీరు ఏ కూర బాగుందని అడిగితేనే కదా నేను ఈమె చేసిన కూర బాగుందని చెప్తా. ఏమండి మీరు ఎందుకు ఇట్లా చేసిర్రా అని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మిమ్మల్ని మేము ఎంత టార్చర్ పెట్టినామా అని. అవునండి, మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని కొట్టండి, తిట్టండి, అంతేగాని మాకు అన్యాయం చేయకండి. ఏ డార్లింగ్, వీళ్ళతో కూడా మనకెందుకు? అసలే ఈ రోజు ఫస్ట్ నైట్ మనకు పదపోదాం. ఒసేయ్ నీకెంత ధైర్యమే? నా మొగుడుతోటి నా ఇంట్లోనే నీకు ఫస్ట్ నైటా? నిన్ను ఏమండి అసలు ఈ బండలు మీకు ఎట్లా నచ్చింది? నా కళ్ళతో చూడు, తన అందమైన నడుము, తన బుచ్చి బుచ్చి పెదాలు, ఆ కళ్ళున్నాయి చూసావు? అబ్బో, ఇంత అందమైన అమ్మాయి నాకు తెలిసి ఎక్కడ లేదు. ఒసే ఒసే ఏం మాయ చేసినవే మా మొగుణ్ణి? నీ బుట్టలో పడ్డాడు, నీ సంగతి ఇట్లా కాదే. అక్క పదవే దాని సంగతి చెప్తా. అన్నయ్య మీరా? నేనే. నేనే. ఏందే నిజంగానే చేసుకున్నా అనుకున్నారా? మీరు రోజు నన్ను పెట్టే టార్చర్ వల్ల నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మీరు ఇంకా మారకపోతే ఈసారి నిజంగానే మీకు ఇంకో సవితిని తీసుకొస్తా. ఇది ఇద్దరి పెళ్ళాలు ఉన్నోడికైనా సరే, ఒక్క పెళ్ళ ఉన్నోడికైనా సరే ఇదే వర్తిస్తుంది. పనికి వచ్చిన బొగని ఎట్లా చూసుకోవాలా? మీరు రొల్లు పెట్టుకుంటూ వానికి మనశ్శాంతి లేకుండా ఎత్తురు. ఇప్పటికైనా చక్కగుంటారా లేదా నిజంగానే ఇంకో అమ్మాయిని చేసుకోమంటారా? వద్దండి, ఇంకోసారి చీర ఇవ్వాలి మంచుకున్నది అంటారా? ఇప్పటి నుండి ఇద్దరం ఒకటే రకం చీర కట్టుకుంటాం. మరి కూర ఇద్దరం కలిసి ఒకటే కూర వండుతాం. అది ఇప్పుడు వచ్చిర్రు నా దారికి. ఇంకోసారి ఇదే రిపీట్ అయిందనుకో, ఈసారి నిజంగానే పెళ్లి చేసుకుని వచ్చి వేరే కాపురం పెడతా. మీరే మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు.
మీతోనే మేము కలిసి ఉంటాం, మీరు చెప్పినట్టే వింటాం. మీరు లేకపోతే మేము బ్రతకలేం. పోయి వాటర్ తీసుకొని రాపోర్రి. అరే మామ, నువ్వు సూపర్ రా, నీ ప్లాన్ మస్తు వర్కౌట్ అయిందిరా. మరి అట్లుంటది. అబ్బా, నేను అనుకునేదే జరిగింది. ఇప్పటి నుండి నాకు సుఖమే సుఖం.